బాహుబలి స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి మరోసారి ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ఆయన వివాహం జరగబోతుందని ఇంటర్నెట్ లో వార్తలు హల్చల్ చేశాయి. అలాగే ఆ పెళ్లి పనులు ప్రభాస్ పెద్దమ్మ దగ్గరుండి చూసుకుంటుందని కూడా రూమర్స్ వచ్చాయి. అయితే ఈ రూమర్స్ అన్నిటిపై ఆయన టీం స్పందించి క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్ ఈ విషయంపై ఎలాంటి స్పందన ఇవ్వకపోయినా ఇండియా టుడే డిజిటల్ ద్వారా ఆయన టీం స్పందించింది. ఇది పూర్తిగా అసత్య వార్త, ఏది నిజమో ఏది కాదో తెలుసుకునేంత వరకు ఇలాంటి రూమర్స్ ను నమ్మొద్దు అని అభిమానులను విజ్ఞప్తి చేశారు. ప్రభాస్ పెళ్లి అనేది చాలా కాలంగా టాలీవుడ్ లో హాట్ టాపిక్. గతంలో అనుష్క శెట్టితో ఆయనకు పెళ్లి జరుగుతుందనే వార్తలు వినిపించాయి. అయితే వారు ఎప్పటికీ మేము మంచి స్నేహితులమే అని మాత్రమే చెప్పారు. 2018లో జరిగిన ఓ ఈవెంట్ లో అనుష్క ఈ రూమర్స్ పై స్పందిస్తూ బాహుబలి దేవసేన కెమిస్ట్రీని నిజ జీవితంలో కూడా ఊహించుకోవద్దు, అది కేవలం తెరకు మాత్రమే పరిమితం అని చెప్పింది. అదే ఏడాది మరొక ఇంటర్వ్యూలో ప్రభాస్ తో నాకు మంచి స్నేహతత్వం తప్ప మరేమీ లేదని చెప్పింది. మేము పెళ్లి చేసుకోవడం అనే ప్రశ్నే లేదు అని స్పష్టం చేసింది. గతంలో అనుష్క పైన కూడా ఇలాంటి రూమర్లు వచ్చాయి. ఆమె దుబాయ్కి చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోనుందనే వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ వార్తలపై అనుష్క టీం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అంతకుముందు ఆమె దర్శకుడు కె రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ ను వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ అవి కూడా అవాస్తవమేనని తేలింది. ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ సినిమాను సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే సాలార్ పార్ట్ 2, స్పిరిట్, కల్కి 2898 AD పార్ట్ 2 వంటి బిగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ పెళ్లి గురించి వచ్చిన తాజా వార్తలు ఆయన టీం ఖండించినప్పటికీ అభిమానుల్లో మాత్రం ఆసక్తి తగ్గడం లేదు. కానీ వీటిపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఊహాగానాలను నమ్మకూడదని ఆయన టీం స్పష్టం చేసింది. రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటారో తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.